ఇంద్ర సినిమా రిలీజ్ అయింది కదా మేడం, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది యాక్చువల్గా. తన గ్రేస్ అదంతా 22 years తర్వాత మళ్ళీ సేమ్ గ్రేస్ సేమ్ మూవీ. ఆ వైబ్ అసలు ఫ్యాన్స్ పిచ్చి ఫ్యాన్స్ అండి మేము అసలు ఆయన డాన్స్కి. చాలా బాగా అనిపించింది. పేపర్లు డాన్సులు మొత్తం అదే అసలు. ఎక్కడ కూడా ఎవరు ఒక్కరు ఫ్యాన్ తగ్గలేదు. మళ్ళీ అలాంటి మూవీ ఇప్పుడు చూడట్లేదు కదా, చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. లేదండి, అప్పుడు మేము ఇంకా పుట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూసాం. అవును. మళ్ళీ ఒక్కసారి చూసినప్పుడు చాలా లైక్ ఏమంటారు, ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆయన్ని మళ్ళీ అలా చూడడం, ఆయన డాన్స్, ఆయన ఫైట్ కానీ, ఆయన గ్రేస్ కానీ అసలు. లాస్ట్ లో ట్విస్ట్, ఇద్దరిని చేసుకోకుండా ప్రజల కోసం అంటాడు కదా, నైస్ వన్. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. చిరంజీవి గారికి ఎవరైనా వంక పెడతారా? చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలండి ఇంకా ప్లీజ్, మీరు భయపెట్టిస్తున్నారు. చెప్పాను కదా, ఏ ఒక ఫ్యాన్ తగ్గలేదు. మేము డాన్స్ చేస్తానే ఉన్నాం, పేపర్లు ఎగరేస్తానే ఉన్నాం. అసలు ఫీల్ వేరే ఉండే. సేమ్ మారదు, ఆయన గ్రేస్ అంతే ఉంటుంది. ఎంత సింపుల్ స్టెప్ అయినా గ్రేస్తో అసలు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఏం డైలాగ్ ఉన్నాయి? డైలాగా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ట్విస్ట్లు ఉంటాయి కదా, చెప్పలేను. బిగ్ స్క్రీన్ లో చిరంజీవి గారిని చూడడం చాలా బాగుంది యాక్చువల్గా. మేడం ఒకసారి డైలాగ్ చెప్పారా? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. వి ఎంజాయ్. మేమంతా ఆఫీస్ ఫ్రెండ్స్ వచ్చాం. ఇట్ వాస్ రియల్లీ నైస్ బీయింగ్ హియర్. ఒకసారి డైలాగ్ చెప్పండి. ఇంతకుముందు చెప్పింది చెప్పేశారు కదా, ఒకసారి చెప్పేసి. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఫుల్ ఎంజాయ్ చేశారా అండి లోపల? చాలా ఎంజాయ్. డాన్స్ కూడా చేసేసారా? చాలా డాన్స్ చేసాం అసలు. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? సేమ్ చిరంజీవి గారు, అసలు ఏం మారలేదు. ఆ క్రేజ్ అంతే ఉంది. ఆయన యాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నెక్స్ట్ చిరంజీవి గారు రీ రిలీజ్ ఏది కావాలి? చాలండి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంజాయ్ చేశాను. ఈ మధ్య కీర్తి సురేష్ కామెంట్ చేసింది కదా డాన్స్ గురించి, చిరంజీవి డాన్స్ బాగుంటుందా, విజయ్ డాన్స్ బాగుంటుందా? చిరంజీవి గారి డాన్సే మా అన్నయ్యకి ఇన్స్పిరేషన్. మొత్తం థియేటర్ లో అందరు కొట్టేశాడు మా అన్నయ్య. చిరంజీవితో కంపేర్ చేయడం ఎలా ఉంది? నచ్చింది అసలు? లేదు, అస్సలు బాగాలేదు కదా. అస్సలు బాగాలేదు. కానీ చిరంజీవి గారు చాలా మందికి డాన్స్ కి ఇన్స్పిరేషన్. ఆయనే మా అన్నయ్యకి చాలా స్ఫూర్తి ఇచ్చారు. డాన్సర్ కి ఎదిగేందుకు హెల్ప్ చేశారు. జై చిరంజీవి. అది అల్టిమేట్ అండి. ఎందుకంటే మా ఫాదర్స్ ఉన్నప్పుడు మా డాడీ చాలా హార్డ్గా ఫ్యాన్. చిన్నప్పుడు ప్రతి రిలీజ్కి, ప్రతి యాక్టివిటీస్కి, చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్ వస్తాయి కదా, మొత్తం ఊరంతా పండగ. ఫస్ట్ ఫస్ట్ నేను యాక్చువల్గా ఇంద్రా రిలీజ్ అయిన టైంకి చాలా కిడ్స్ 2002 రిలీజ్ అయింది. సో 2002 చిన్నప్పుడు నేనున్న ఏజ్కి కరెక్ట్గా మా ఫాదర్ తీసుకెళ్ళారు. ఇప్పుడు అప్పుడు ఊహ తెలియదు, బట్ ఇప్పుడు మా ఫాదర్ చెప్పిన దానికంటే ఇంకా చాలా బాగుంది. లోపల ఎంజాయ్మెంట్ అనేది చాలా అల్టిమేట్ అండి. ఎవరో సీట్లో కూర్చోలేదు, కూర్చోని చాలా చాలా ప్రతి సాంగ్ అల్టిమేట్. చాలా 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 బాగా చూద్దాం. ఆ టైంకి నేను ఎలాగ పుట్టలేదు, సో ఇప్పుడే చూద్దాం. కాబట్టి ఇప్పుడు పాత సినిమాలని రీమేక్ చేస్తున్నారు. సో ఇంట్లో మీరు చూసారు. సో లోపల థియేటర్లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు? చాలా యాక్చువల్లీ రీ రిలీజ్కి నేను ఫస్ట్ టైం రావడం అనమాట. అది కూడా చిరంజీవి మూవీకే రావడం. సో చాలా బాగుంది. అసలు ఎవరు సీట్స్లో కూడా ఎవరు లేదు. ఆ సాంగ్స్ లాగానే అందరూ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారు. ఆన్ స్క్రీన్లో ఆయన చూడడం చాలా బాగుంది. అంటే ఇప్పుడు చిరంజీవి గారిని మీరు చూస్తూనే ఉన్నారు రీసెంట్ సినిమాల్లో. అప్పుడు చిరంజీవి గారితో కంపేర్ చేస్తే ఏమైనా చేంజ్ కనిపిస్తుంది? ఆయన ఇప్పటికీ యంగ్గానే ఉన్నారు.
ఉన్నారు సేమ్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉన్నారు. లుక్స్, హ్యాండ్సమ్, సూపర్. చూస్తూ ఉండిపోవచ్చు చిరంజీవి. ఇందులో మనకి హీరోయిన్ గా సొంతంగా ఇస్తే మాత్రం ఆమె ఒకవేళ అదే పాపులారిటీ మెయింటైన్ చేస్తారు. పాపులారిటీ అయితే మెయింటైన్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ద మూవీస్ అండ్ థీమ్స్ అనమాట. అయితే ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర పీక్స్ లో ఉన్నాయి. అది చాలా పీక్స్. సూపర్ హిట్ అవుతుంది. 100 days పక్కా. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. అండ్ ఈ 2 సినిమాలు కాకుండా శంకర్ గారి కాకుండా ఇంకే సినిమా